శ్రీమాత్రే నమః. మనం భోజనం చేసేటప్పుడు భగవంతుణ్ణి ధ్యానించుకుంటాం. అట్లానే శ్లోకాలు ఉన్నాయి, 2 శ్లోకాలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పెద్దవాళ్ళు 2 శ్లోకాలు ప్లస్ అన్నపూర్ణే సదాపూర్ణే అది కూడా చెప్తాను. ఈ 3 చదివి పరివేషణం చేసిన తర్వాత మీరు భోజనం చేయండి. మీకు అది నెయ్యి వేసుకున్న తర్వాత అది ఎంత పెద్ద యజ్ఞం చేసిన ఫలితమో మీకు అనుభవంలోకే వస్తుంది. పిల్లలకు కూడా అట్లానే చేయించండి. చిన్న పిల్లలు కాబట్టి కనీసం 1 శ్లోకం నేర్పండి. భగవద్గీత అంటే ఏంటో తెలిసినట్టు ఉంటుంది, మన హైందవ సంప్రదాయాన్ని వాళ్ళకి తెలిపినట్టు ఉంటుంది. దయచేసి ఇది శ్రద్ధగా విని మీరు పాటించండి, పిల్లలతో పాటించండి. పిల్లలకి మొక్కై వంగనిది మానై వంగదు కదా. అట్లానే మనం ముందు పిల్లలకి చెప్పండి మన పద్ధతులేంటో. హోటల్కి వెళ్ళినప్పుడు మీరు అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అనడం కాదు. ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఇది చేయించండి పిల్లలకి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఇది పెద్దవాళ్ళు నేర్చుకోండి, చదివే పిల్లలైతే వాళ్లకు నేర్పండి. ఇప్పుడు చెప్పబోయేది బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఈ శ్లోకాన్ని కంపల్సరీగా తప్పకుండా మీరు ఆచరించి పిల్లలతో కూడా ఆచరింపచేయండి. అట్లానే మనకి అన్నం పెట్టేది అమ్మ, అన్నపూర్ణ తల్లి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్త్యాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ పెద్దవాళ్ళు కూడా నేర్చుకోండమ్మా. ఆ అన్నపూర్ణ సాక్షాత్తు శంకర భగవానుడికే భిక్ష వేసిన తల్లి.